పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్ ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారని చెప్పవచ్చు. మంచి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. ఆయా కంపెనీల పనితీరు, పెట్టుబడి వ్యూహాలు, ప్రకటనలన్నీ గమనిస్తూ సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకొని పెట్టుబడి పెట్టాలని చెబుతుంటారు నిపుణులు. అయితే స్టాక్ మార్కెట్లో కొందరు కేవలం ఐపీఓల కోసమే చేసేవారు ఉంటారు. ఇక్కడ సబ్స్క్రిప్షన్ బట్టి ఆ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకొని చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. గత కొంతకాలంగా ఐపీఓలు మార్కెట్ ఒడిదుడుకుల్లో కొనసాగుతున్న తరుణంలో ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదు. అయినప్పటికీ ప్రముఖుల కంపెనీ నుంచి ఐపీఓలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇటీవల టాటా గ్రూప్ నుంచి టాటా క్యాపిటల్ ఐపీఓపై ప్రకటన వచ్చింది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లకు అదిరిపోయే శుభవార్త అందింది. అమెరికా దిగ్గజ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ భారతదేశంలో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. తన భారత విభాగాన్ని పబ్లిక్ ఇష్యూకు తీసుకురావాలని ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించినట్లు అక్కడి ఇంగ్లీషు పత్రికల్లో చెప్పారు. దీంతో ఇది మరో పెద్ద ఐపీఓ కానుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జేపీ మోర్గాన్ సహా ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులతో కూడా అమెజాన్ చర్చలు జరిపిందని సదరు వర్గాలు తెలిపాయి. గత వారంలో దీనికోసం దాదాపు 8 నుంచి 10 బ్యాంకులను ఆహ్వానించినట్టు సమాచారం. ఇన్వెంటరీ మోడల్ను కలిగి ఉండేందుకు దేశీయ ఈ-కామర్స్ సంస్థలకు మాత్రమే భారత నిబంధనలు అనుమతి ఇస్తాయి. అక్కడే వేగంగా డెలివరీని పూర్తి చేసేందుకు, షిప్పింగ్ ఖర్చులను ఆదా చేసేందుకు వీలవుతుంది. ఇక విదేశీ సంస్థలైతే కొనుగోలుదారులు, విక్రేతల మధ్య వర్తిగా పనిచేసే మార్కెట్ ప్లేస్ మోడల్గానే వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఐపీఓకి వచ్చి డేటా లోకలైజ్ చేయడం సహా ఇన్వెంటరీ మోడల్ను కూడా పొందొచ్చనేది అమెజాన్ ఆలోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ-కామర్స్ మార్కెట్ వాటాలో ఫ్లిప్కార్ట్ కంటే అమెజాన్ ఇంకాస్త వెనుకబడే ఉందని చెప్పవచ్చు. మెట్రో